హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము సమ్మక్క సారక్క చేసుకుంటున్నాం. సో చేసుకుంటే అన్ని దేవుళ్ళ కన్నా ఫస్ట్ పోచమ్మ తల్లి కదా. సో అందుకే బావ అయితే పోచమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. నేను బావ కొబ్బరికాయ కొట్టాక పూజ అయితే నేను స్టార్ట్ చేస్తాను. బావదైతే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. నేనైతే ఇప్పుడు సమ్మక్క సారక్కని ఎక్కడ పెడతామో ఆ ప్లేస్ అయితే నీట్గా కడుక్కొని మంచిగా ఇట్లా దుమ్ము ఉంటే క్లీన్ చేసుకొని పేపర్ పార్చి సమ్మక్క సారక్కకి అయితే బొట్టు పెట్టాను. పెట్టిన తర్వాత గూట్లోనైతే పెట్టేశాను. తర్వాత ఒక గిన్నెలో పసుపు కుంకుమ వేసి సమ్మక్క సారక్క ముందైతే పెడుతున్నాను. అన్నిటికంటే ఇష్టం సమ్మక్క సారక్కకి పసుపు కుంకుమనైతే చాలా ఇష్టం. తర్వాత బెల్లంకి బంగారంకి బొట్లు అయితే పెడుతున్నాను. నిలువుగా పెట్టద్దంట, అడ్డంగానే పెట్టాలంట. సమ్మక్క సారక్కకి అయితే అలానే ఇష్టం అంట. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మంచిగా అంటడానికి కొన్ని వాటర్స్తో తడిపి ఆ తర్వాత 3 సార్లు పసుపుతో 2 టైమ్స్ ఏమో కుంకుమతో బొట్లు అయితే పెట్టేసి సమ్మక్క దగ్గర ఒకటి, సారక్క సైడ్ ఒకటి, 2 సైడ్లు అయితే పెట్టాను. వాటర్తో తడిపితే మంచిగా అంటుకుంటుంది. సో మీరు కూడా అలానే పెట్టుకోండి. నేనైతే ఈ పూజ చేయడం ఇదే ఫస్ట్ టైం. మా ఆంటీని ఫోన్లో అడుగుతూ చేశాను ఎలా చేయడం అని. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, నువ్వు ఇలా ఈ మిస్టేక్ చేస్తావని. నెక్స్ట్ టైం నుండి బాగా చేస్తాను. బావ అయితే నిన్ననే సమ్మక్క సారక్క కోసం అని కొత్త ప్రమిదలు అయితే తీసుకొచ్చాడు. కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నాయి, సెట్ చేసి అయితే పెడుతున్నాను. ఆ ప్రమిదలో అయితే వత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని అయితే రెడీగా పెట్టుకుంటున్నాను. తర్వాత గోడకైతే బొట్లు పెట్టుకోవాలి కదా. మాదైతే ఓన్ హౌస్ కాదని ఒక వట్టకైతే ఇలా బొట్లు అయితే పెట్టుకుంటున్నా. కొంచెం పసుపుతో మొత్తం ఇలా చేసేసి తర్వాత సేమ్ 3 టైమ్స్ పసుపుతో 2 టైమ్స్ కుంకుమతో పెట్టేస్తున్నాను. ఒక సైడ్ సమ్మక్కకి ఒక సైడ్ సారక్కకి అలా అని పెట్టుకుంటున్నా నేనైతే. మా చిట్టితల్లి అయితే ఆగం చేస్తుంది. ఒక 1 అవర్లో అయ్యే పనిని 2 అవర్స్ అయ్యేలా చేస్తుంది. నాకైతే ఆగం చేస్తుంది. అందుకే తనకి ఏదో ఒకటి ఇస్తూ నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకుంటున్నాను.
నేనైతే అమ్మవారికి వాయనం ఇవ్వడం కోసమని 2 ప్లేట్లలో ఇలా కొన్ని రైస్ వేసుకొని, తర్వాత ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి జాకెట్ పీసు, తర్వాత ఒక కుడుకలో ఒక పోక, ఒక ఖర్జూర 2 అటు 2 ఇటు 2 వేసి అయితే పెడుతున్నాను. ఆ తర్వాత అయితే దేవుడికి అప్పుడు ఆయిల్ను వత్తులేసి పెట్టేశాను కదా, ఆ దీపం అయితే ముట్టిస్తున్నాను. తర్వాత అగరబత్తులు ముట్టించేసి ఆ తర్వాత దేవుడికి హారతి అయితే ఇచ్చాను. కొబ్బరికాయలకైతే నేను బొట్లు పెడుతున్నాను. సేమ్ అలానే మనం బెల్లంకి ఎలా పెట్టానో సేమ్ కొబ్బరికాయలకు కూడా అలానే పెడుతున్నాను. 3 పసుపుతో 2 కుంకుమతో అడ్డంగా పెడుతున్నాను. కొబ్బరికాయలు మంచిగా వండుతున్నాయి దేవుని అనుకుంటూ ప్రతిసారి. దెబ్బలు కొట్టరాదు. మొన్న ట్యూస్డే కొట్టినా కూడా కొబ్బరికాయ పండింది మొత్తం ఇట్లా. ఇప్పుడు కూడా సమ్మక్క సరుకు కొట్టినప్పుడు కూడా 2 కొబ్బరికాయలు సేమ్ పండి మధ్యలో కొంచెం కొబ్బరికాయ అనేది లేదు. మళ్ళీ వాటర్ కూడా సేమ్ కళ్ళు ఎలా వాసన వస్తుంది సేమ్ అలానే వచ్చింది.
ఎందుకు వచ్చిందో నాకైతే కొంచెం భయం వేసింది. మీరైతే కామెంట్ చేయండి అలా వస్తే మంచిదా కాదా అని. అయితే భావనైతే మంచిది దేవుడికి చెందిన అంటుంది, కానీ నాకైతే కొంచెం లోపల భయంగానే ఉండింది. మా చిట్టి తల్లి నేను బావ ఇద్దరు ఏం చేస్తే తాను కూడా అట్లనే ఇస్తుంది. బావ మొక్కి దేవుడి దగ్గర ఇలా తీసుకుంటే తాను కూడా చేతులు పెట్టి ఇలా తీసుకుంటుంది. మా చిట్టలకి ఇష్టం పసుపు, కాళ్ళకి పసుపు పెట్టుకోవడం, చెంపలకి పసుపు బొట్టు. నేను చెప్తుంటాను కదా ప్రతిసారి, తనైతే మంచిగా పడుతుంది నాకు పెట్టు మమ్మీ అనుకుంటూ. చిట్టి తల్లికి అయితే కాళ్ళకి పసుపు బొట్టు అయితే నేను పెడుతున్నాను. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా చిట్టలగడైతే చూసి ఎంత బాగా పడుతుందో పసుపు పెట్టేటప్పుడు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.